తెలంగాణ బీజేపీ దూకుడు పెంచింది. అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాలకే పరిమితమైన ఆ పార్టీ లోక్సభ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించింది. వీలైనన్ని ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకునేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఓటమి కారణాలను సమీక్షించుకుంటున్న ఆ పార్టీ పనిలో పనిగా పార్లమెంటు నియోజకవర్గాల్లో పట్టు పెంచుకునే ప్రయత్నంలో ఉంది. హైదరాబాద్లోని బీజేపీ ఆఫీసులో రాష్ట్ర స్థాయి సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ రెండో రోజు నేతలు సమావేశం కానున్నారు. కిషన్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి రాష్ట్రం ఇన్ఛార్జీలు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో 10 ఎంపీ స్థానాలే లక్ష్యంగా ఆ పార్టీ నేతల ప్రణాళికలు రచిస్తున్నారు. పార్టీ బలోపేతం కోసం వేసిన 10 కమిటీలతో రాష్ట్ర ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ సహా అరవింద్ మీనన్ వేర్వేరుగా సమావేశమవుతున్నారు. పీఎం విశ్వకర్మ యోజన, వికసిత్ భారత్, నవయువ ఓటర్స్, కమల్ వికాస్ సహా 10 కమిటీలను కమలం పార్టీ నియమించింది. ఇదే క్రమంలో ఇవాళ బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరగనుంది. లోక్సభ ఎన్నికల వ్యూహాలు, కార్యక్రమాల రూట్ మ్యాప్ సిద్ధంపై నేతలు చర్చించనున్నారు. తెలంగాణ బీజేపీ దూకుడు పెంచింది. అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాలకే పరిమితమైన ఆ పార్టీ లోక్సభ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించింది. వీలైనన్ని ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకునేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఓటమి కారణాలను సమీక్షించుకుంటున్న ఆ పార్టీ పనిలో పనిగా పార్లమెంటు నియోజకవర్గాల్లో పట్టు పెంచుకునే ప్రయత్నంలో ఉంది. హైదరాబాద్లోని బీజేపీ ఆఫీసులో రాష్ట్ర స్థాయి సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ రెండో రోజు నేతలు సమావేశం కానున్నారు. కిషన్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి రాష్ట్రం ఇన్ఛార్జీలుగా సునీల్ బన్సల్, తరుణ్ చుగ్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో 10 ఎంపీ స్థానాలే లక్ష్యంగా ఆ పార్టీ నేతల ప్రణాళికలు రచిస్తున్నారు. పార్టీ బలోపేతం కోసం వేసిన 10 కమిటీలతో రాష్ట్రం ఇన్ఛార్జీలు సునీల్ బన్సల్ సహా అరవింద్ మీనన్ వేర్వేరుగా సమావేశమవుతున్నారు. పీఎం విశ్వకర్మ యోజన, వికసిత్ భారత్, నవయువ ఓటర్స్, కమల్ వికాస్ సహా 10 కమిటీలను కమలం పార్టీ నియమించింది. ఇదే క్రమంలో ఇవాళ బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరగనుంది. లోక్సభ ఎన్నికల వ్యూహాలు, కార్యక్రమాల రూట్ మ్యాప్ సిద్ధంపై నేతలు చర్చించనున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్లో అందిస్తారు. సునీల్, డీటెయిల్స్ ఏంటి? పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం ఈ రోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరగబోతోంది. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి తరుణ్ చుగ్, సహాయ ఇన్ఛార్జీలు సునీల్ బన్సల్, మిగతా నేతలందరూ కూడా పాల్గొనబోతున్నారు. ఇప్పటికే అందరికీ సమాచారం కూడా ఇచ్చారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలకు సమావేశంలో పలు కీలక అంశాలు చర్చించబోతున్నారు. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహంపై నేతలకు దిశా నిర్దేశం చేయబోతున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవాలి. గత ఎన్నికల్లో బీజేపీ 4 పార్లమెంట్ స్థానాలను గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో అంతకంటే ఎక్కువ స్థానాలను గెలుచుకునే దిశగా ఇప్పటికే పావులు కదుపుతా ఉంది. పార్టీ శ్రేణులను కూడా సమాయత్తం చేస్తుంది. అందులో భాగంగానే నిన్న సమావేశమైనటువంటి నేతలు వివిధ కమిటీలతో సమావేశమయ్యారు. వాళ్ళు క్షేత్రస్థాయిలో ఎలా వ్యవహరించాలి అన్న అంశాలను వాళ్లకు వివరించారని చెప్పేసి తెలుస్తుంది. కొత్త ఓటర్లను, అందులో ఎక్కువగా కొత్త ఓటర్లను నమోదు చేయించడంతో పాటు బస్తీలలో బస్తీ బాట ఇట్లాంటి కార్యక్రమాలకు కూడా బీజేపీ శ్రీకారం చుట్టబోతా ఉంది. వాటన్నిటికి సంబంధించి ఈ రోజు నేతలకు వివరించబోతున్నారు. ఆ తర్వాత వాళ్ళు ఆయా నియోజకవర్గాలకు వెళ్లి పార్టీ పిలుపు మేరకు ఆయా కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుంది. గత అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా బీజేపీ చాలా కార్యక్రమాలు చేసింది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే కాకుండా పార్టీ బలోపేతం దిశగా ఆ పార్టీ ముందుకు వెళ్ళింది. ఈ ఎన్నికల్లో కూడా నెల రోజుల కాంగ్రెస్ పాలన కావచ్చు, గత ప్రభుత్వ వైఫల్యాలు, వీటినన్నిటిని వివరిస్తూ ముందుకు వెళ్లే దిశగా ఆ పార్టీ అయితే ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు ఈ సమావేశం ఉంటుంది అని చెప్పేసి చెప్పుకోవాలి. ఇక పార్లమెంట్ ఎన్నికలకు సమీపిస్తున్నాయి. పార్టీ శ్రేణులందరూ కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్లి కేంద్రం ఇప్పటికే చాలా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుంది. వాటిని ప్రజలకు వివరించి ఓటర్లను తమ వైపు తిప్పుకునే దిశగానే ఈ సమావేశం ఉంటుంది అని చెప్పేసి కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండి.